అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా రాయబడిన మిత్రులారా, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దాదాపుగా చిన్న బిడ్డ పాలును విడిచి మరి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటుండగా ఈ యొక్క ఆహారము ద్వారా బిడ్డకి ఏ విధమైన బలహీనతలు రాకుండా ప్రభువు తన కాపుదలను బిడ్డ ఎల్ల ఉంచునుగాక. ఆమేన్. అందరం కలిసి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. తదుపరి మరి బిడ్డకి ఆహారాన్ని మనము అందిద్దామండి. రాను దినాల బిడ్డ ఇంకా ఎదగాలి, ఫలించాలి. శ్రేష్టమైనటువంటి ప్రభు సన్నిధిలో ఫలించే ఒలీవ మొక్క వలె బిడ్డ ఉండునట్లుగా బిడ్డ కోసం మనము ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా, చిన్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. నేటి వరకు నీ కృపాక్షేమం అనుగ్రహించాలని బట్టి నీకు వందనాలు నాయనా. నేటి దినము నుంచి నా ప్రభువా ఆహారాన్ని బిడ్డ భుజించబోతుంటుండగా, పానీయమును నా ప్రభ స్వీకరించబోతుంటుండగా నీ కృపని తోడుగా ఉంచండి. ఇది మొదలుకొని మంచి ఆరోగ్యాన్ని బిడ్డకివ్వండి, క్షేమాన్ని బిడ్డకివ్వండి. నీ కృపకి పాత్రురాలుగా చేయండి. ఏ బలహీనతలు దరిదాపుకు రాకుండా తీసుకుంటున్న ఆహారము ద్వారా, పానీయము ద్వారా ఏ బలహీనతలు, రోగ రుగ్మతలు బిడ్డ దరిదాపుకు రాకుండా నీ కృపని తోడుగా ఉంచండి. తల్లిదండ్రులు దీవించండి, ఆశీర్వదించండి. నమ్మకంగా మీ సన్నిధిలో ఎదగగలిగినటువంటి కృప దయచేసి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీకు నచ్చినటువంటి బిడ్డగా మలుచుకొని మీరే మహిమ పొందమని నాయన ఈ ఆహారాన్ని ఇప్పుడు భుజించబోతుండగా నీ శక్తితో బిడ్డని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హలో, అటు చూడమ్మ ఒకసారి, ఇక అటు చూడు ఒకసారి, అటు చూడు సరే. తీసేసుకుంటా, లాగేసుకుంటుంది. సరే సరే సరే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ ఆహారాన్ని బిడ్డకిస్తూ ఉన్నాను. టేకి 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 నోట్లో నువ్వు తీసుకుంటావా? ఇది 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 అదిగో అద్దిగో 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 చూడు అర్జున్ అన్నయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అది అది మంచిది. రైట్ రైట్. ఇదిగమ్మా కొంచెం టేకి 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 అది అది అది. దేవునికి మహిమ కలుగును గాక. చాలు 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 చాలు. ఓకే, మంచిది. నువ్వు కూడా పెట్టు, నువ్వు పెట్టి వినాయ్. పౌలికి నువ్వు పెట్టు. కొంచెం కొంచెం చాలు. మీరండి అమ్మా, మీరండి, రండి రండి. కొంచెం కొంచెం వేరే మా ఎక్కువద్దు. స్పూన్లో నోట్లో పెడతాను.